కాలేజ్ పోడుతాడు స్టైలిస్ట్ మిస్టర్ లేటెస్ట్ మోడల్. ఏ చెప్పు. హాయ్ అండి, నేనంటే ఉప్పల్ బాలండి. మా ఫ్రెండ్ అడ్రస్ చెప్పు నీతో ఒకసారి. ఆర్టీ ఆఫీస్ దగ్గర ఉంటది. ఏం లేదు, ఇగో ప్రవళిక అన్నమాట. సో ఏంటంటే మనం ఎదుగుతున్నామంటే పక్కన ఉన్న దోషాలకు కూడా పెరుగుతాయి, కళ్ళమంటితనం అనేది పెరుగుతుంది. చెప్పు. నాకు ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు. సిగరెట్ కాల్చను, డ్రింక్స్ తాగను. చచ్చేదాకా ఒక్కళ్ళతోటి ఉండాలి. సచ్చే వరకు నీ తోడు ఉంటానే జానమ్మ. రాదు చెప్పు. ఇంకొకసారి చెప్తే దిమాగ్ పనిచేయారా బ్యా. హలోతో హాయ్ చెప్పు. ఏంటంటే క్లాస్ పోదాం అనుకున్నాం కానీ క్లాస్ అయితే ఫెయిల్ అయిపోయింది. వచ్చి క్యారమ్ బోర్డ్ ఆడతాను. హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ యూట్యూబ్ ఛానల్ ఆఫ్ సన్నీ రాక్. సో గైస్, ఈ యూట్యూబ్ ఛానల్లో ఏంటంటే మనకు వచ్చేసి బ్లాగ్స్ కానీ, ప్రాంక్స్ కానీ, లేకపోతే కవర్ సాంగ్స్ కానీ వస్తాయి. సో ఈ యూట్యూబ్ ఛానల్కి మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం. తొందర సబ్స్క్రైబ్ చేసేయండి. అంతేకాదు గైస్, అక్కడ మన గంట బిల్ ఉంటుంది, కొట్టేసేయండి. ఏంటంటే ఈ రోజు అయితే నేను నార్మల్ ఒక బ్లాగ్ తీస్తున్నా. సో మన కాలేజ్ బ్లాగ్ అనేసి, వాగ్దేవ్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నమాట నేను. సో బ్లాగ్ ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే అక్కడ కాలేజ్ ఎట్లుంటుంది, కాలేజ్ వాతావరణం ఏంది, అక్కడ దోస్తులు ఎట్లుంటారు. సో బ్లాగ్ అయితే ఫుల్ ఫన్నీ వస్తుందని నేను అనుకుంటున్నా. ఎండ్ వరకు చూడండి. సో గైస్, అంతేకాదు నెక్స్ట్ వీడియో ఎట్లా కావాలి మీకు అనేసి మీరైతే కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దానికి ఎక్కువ లైక్స్ దేనికైతే వస్తాయో, ఎక్కువ రియాక్షన్ దేనికి వస్తాయో ఆ వీడియో నేను తీసేస్తా. అది బ్లాగ్ అయినా కానీ, కవర్ సాంగ్ అయినా కానీ, ఏదైనా కానీ నెక్స్ట్ అది పడిపోతుంది. సో దీనికి ఫస్ట్ ఏంటంటే 500 సబ్స్క్రైబర్స్ కావాలి. టక్కా 500 సబ్స్క్రైబర్స్ చేసేస్తే నెక్స్ట్ వీడియో నేను తీయడానికి నాకు కూడా కొంచెం. సో మనమైతే కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాం. మీ సపోర్ట్ చాలా అంటే చాలా అవసరం. సో మన బ్లాగ్ అయితే ఎండ్ వరకు చూడండి, మర్చిపోకుండా లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. సో గైస్, ముచ్చట ఏంటంటే కాలేజ్ బ్లాగ్ తీద్దాం అనుకున్నా, కాకపోతే మా డాడీ బండి పట్టుకపోయిండు. సో మా తమ్మునికి ఫోన్ చేసి తోటి వచ్చిందన్నమాట బండి వేసుకొని. సో అందరి లైఫ్లో ఒకడు ఉంటాడు కదా, ఇట్లా పిలవంగానే కాల్ చేసేటోడు వచ్చేటోడు. ఇగో మన లైఫ్లో ఇగో వీడే వాడు, నా తమ్ముడు అన్నమాట వీడు. గో టు ది కాలేజ్. ఏం లేదు, వీడు మా కాలేజ్ ఆడు. కాకపోతే ఏంటంటే అక్కడ దింపేస్తాడు కాలేజ్ వరకు. మనం ఆటోలో గిటోలో పోతాం కానీ అప్పుడప్పుడు ఇక బ్లాగ్ కాబట్టి అట్లా బండి మీద పోవాలి. నేను అట్లకెళ్ళి పోదామన్నా, కాకపోతే వీడే అన్న బస్ స్టాండ్ నుంచి పోదామన్నా, పోర్లు ఉంటారు అంటే ఇగో బస్ స్టాండ్ నుంచి పోతాను అన్నమాట. అట్లా అనలేదు బ్రో. గాయస్, బ్లాగ్ ఎండ్ దాకా చూడాలి. మనకి 500 సబ్స్క్రైబర్స్ ఇవ్వాలి. ఈ బ్లాగ్ తోటి 500 సబ్స్క్రైబర్స్ వస్తే నెక్స్ట్ బ్లాగ్ మంచి బ్లాగ్ ఇస్తా. అంటే అది కూడా మీరు కామెంట్ చేసిన బ్లాగే ఇస్తాను నేను, మంచి బ్లాగ్. సో తొందర సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టండి గాయస్. సో మరి మీరు అనుకోవచ్చు, ఏంటి బ్రో మరి దోషాలతో పోక మరి ఇట్లా తమ్ముతో పోతాను అనేసి. సో ఏంటంటే మనం ఎదుగుతున్నామంటే పక్కన ఉన్న దోషాలకు కూడా పెరుగుతాయి, కళ్ళమంటితనం అనేది పెరుగుతుంది. అందుకే ఇక దోషాన్ని ఇవ్వాలి ఒక్కోళ్ళు ఇద్దరితోటి, అంతేగాని బాగా మందిని దోషాల్లో మెయింటైన్ చేయొద్దు. మనకు కూడా ఒక్కరి బాయ్ పిలిస్తే వచ్చాడు మంది పోతే ఎక్కడి వరకు ఉంచాలి అక్కడి వరకే ఉంచాలి. అందుకనే ఈ దోషాన్ని చెప్పలే. ఇది మైనిట్. మన తమ్ముళ్ళు అన్నలతోటే మంచిగా ఇబ్బంది ఒక్కనే పెట్టుకొని చేసుకోవాలి. ఇగో నాకంటున్నది ఇగో వీడే అయితే ఇక మనం ఎటువైనా పిలిచాడు. హాయ్ బ్రో, అగో మన ఫ్యాన్స్. హాయ్ చెప్పు. రీల్స్ మంచున్నాయా? చూస్తానా రీల్స్ చూస్తానా? అయ్యో బ్లాగ్. హలోతో హాయ్ చెప్పు. ఓకే, ఇగో మన ఫాలోవర్ అయితే కలిసింది అన్నమాట ఇక్కడ. సో ఇది వచ్చేసి ఆర్టీ ఆఫీస్ అన్నమాట. ఇక్కడ నుంచి ఏంటంటే గాయస్, ఇగో మీరు ఇటు సైడ్ వస్తే మెల్లరండి, ఎందుకంటే ఫుల్ యాక్సిడెంట్లు అయితే. మామూలు రోడ్ అంటేనే చాలా డేంజర్ రోడ్డు. మొన్న కూడా ఒక
ఒక 11 మంది ఏమో చనిపోయిల్లు ఒకటే రోజులా. 11 మంది చనిపోయిల్లు అంటే ఆ ప్లేస్ కూడా చూపిస్తాం ప్లేస్ కూడా చూపెడతాం పోయేటప్పుడు. సో మీరు నన్ను కామెంట్ లో వేసుకోవాలి, చెప్తాను ఇట్లా ఊరుతాను కాబట్టి చెప్తాను హెల్మెట్ పెట్టుకుంటే మనతోటి జాగ్రత్త. సో ఏంటంటే ఈ రోడ్డు మీద వచ్చేటోళ్ళు అందరూ మంచిగా మెల్లగా రండి జరా. సో గాయస్ ఏమైందంటే యాక్సిడెంట్ అని చెప్పినా కదా, ఇగో ఇవి పడి అనిపోయిల్లు మొన్న. ఇగో ఇక్కడ చూడొచ్చు, అక్కడ ఇవి పడి అనిపోయిల్లు. సో గైస్ ఏం లేదు, అయితే కాలేజీ పోయే ముందు ఇక్కడ మా దోస్తాడు ఉంటాడు, ఇక మన హాస్టల్ కాడికి వచ్చినాం. ఆడు ఇంకా పైనే ఉన్నాడు, వాడు ఇంకా రాలే. సో వాడు వస్తే కాలేజ్ పోడే, వీడు వెళ్ళిపోతాడు. వీడు వెళ్ళిపోతాడు. వీనికి చాలా బాధలు ఉన్నాయి అన్నట్టు, చాలా బాధలు ఉన్నాయి అన్నట్టు. లవ్ ఫెయిల్యూర్, వీడికి ఏజ్లే లవ్ ఫెయిల్యూర్ అన్నట్టు. వీడు అట్లా ఉన్నది, అట్లా టైం పాస్ చెప్తాండు, మీరు నమ్మకండి గాయస్. లేదు అదే ఏంటిది చెప్పురా, నమ్మకండి గాయస్ అంటే ఏమున్నది. లవ్ ఫెయిల్యూర్ నాకు లేదు, నాకు పిల్ల ఉన్నది, ఒకటే పిల్ల, ఒకరితోటి ఉండాలి ఎప్పుడైనా. చచ్చేదాకా ఒక్కళ్ళతోటి ఉండాలి. సచ్చే వరకు నీ తోడు ఉంటానే జానమ్మ. వీనికి అవసరం గేదిలా. మేమైతే కాలేజ్ పోతున్నాం, మా దోస్తాడు వచ్చేసిండు. తమ్మునికి బాయ్ చెప్పేస్తున్నాం. బాయ్ బాయ్ పోరా, జాగ్రత్త. సో ఇగో బాను అని మంచి క్యాండిడేట్ కాలేజ్ పోతున్నాడు. అందరూ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా, కాలేజ్ ఓడుతుంటే ఫోన్ చేసే ఫ్రెండ్. ఇగో మనకి కాలేజీలోకి వచ్చుకుంటే ఫోన్ చేసేది అల్లుకున్న తీగతో కలుసుకున్న కులం. కాలేజ్ కాడికి అయితే పోతాం గాయస్, కానీ కాలేజ్ లోపలికి అయితే కాలేజ్ పక్క పోతాం. బ్లాగ్ ఇద్దరం కాబట్టి కాలేజ్ ఓడే పక్క. బ్యాగ్ వేసుకున్న ఫ్రెండ్స్ కూడా ఉంటాడు. వర్ధన్ చెప్పు. నాకు ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు. సిగరెట్ కాల్చను, డ్రింక్స్ తాగను. ఇక మనం కాలేజ్ పోతాం పక్క. కాలేజ్ పోయి క్లాస్ లో ఎట్లుంటది వాతావరణం, ఫస్ట్ అయితే టిఫిన్ అయితే చేద్దాం ఇక. ఇంట్రెస్ట్ పోయింది. ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి. టిఫిన్ మళ్ళీ టిఫిన్ ఎక్కడి స్టార్ట్ ఇదే కాలేజ్. టిఫిన్ రాష్ట్రాల్లో ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు. గాయస్ కాలేజ్ పోదాం అనుకున్నాం కానీ కాలేజ్ పోవడం అయితే లేదు. ఇక్కడ పంచాయతీ మీటింగ్ పెట్టి కాలేజ్ పోదామంటే ఇదే ఉంటది. ఇక కాలేజ్ ఎప్పుడు పోదాం అనుకున్నా మనం కాలేజ్ పోలేము, ఇదే అవుతుంది. ఆల్రెడీ 2 పీరియడ్లు అయిపోయినాయి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. థర్డ్ పీరియడ్ పోతాం కావచ్చు. ఎవడు అడిగాడు రా? సో మీరైతే చూడండి, కాలేజ్ పోతాం పక్క పోతాం. ఎలా చూడండి బ్లాగ్ ఏంటంటే కాలేజ్కి అయితే ఇట్లా నలుగురం పోతాను. కాలేజ్ స్టూడెంట్ అనుకో, కాలేజ్ స్టూడెంట్ కాదు, పెళ్ళైంది 4 పిల్లలు. ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. నువ్వు గేట్ తీయకుండా కాదు, మేమే పోతాం. మీరు చెప్పి రైట్ మరి బాయ్. గాయస్ మన కాలేజ్ వచ్చేసి అయితే 9:30కి. సో కాకపోతే మనం ఆల్రెడీ ఫస్ట్ పీరియడ్ అయిపోయింది, సెకండ్ పీరియడ్ కూడా అయిపోయి వస్తుంది. థర్డ్ పీరియడ్ పోతాం మేము. గట్లే ఉంటుంది దోసాలతో పెట్టుకుంటే. అటెండ్ చేసి అయితే కాలేజీలోకి వచ్చేసినాం. రామనుకున్నాను నేనైతే. కాలేజీలోకి వచ్చినాం. వీళ్ళు ఏ బట్టి రామనుకున్నా, కాకపోతే వచ్చినాం. సో క్లాస్లో పోతాం. థర్డ్ పీరియడ్ చూడండి. ఇదే మా క్లాసు. అయితే అందులో లోపల ఏంటంటే మాకు క్లాస్ అయితే అందులో లోపల. సో మేము నెక్స్ట్ పీరియడ్ పోతాం క్లాస్కి. సో గాయస్ మా ఫ్రెండ్, ఈమె కూడా మా ఫ్రెండ్. సో గాయస్ నిస్సి మా ఫ్రెండ్. నిస్సి అరవింద్ మా ఫ్రెండ్. సో గాయస్ ఏం లేదు, ప్రవళిక అనమాట. మురళి జాన్ అనమాట, జాన్. సో గాయస్ చూడొచ్చు, మనం క్లాస్కి వచ్చేసినాం. ఫైనల్లీ మన క్లాస్లోకి వచ్చినాం. అసలు క్లాస్లోకి రాననుకున్నా,
అసలు క్లాస్ లోకి రాననుకున్నా కానీ ఇక క్లాస్ లోకి వచ్చేసినాం. ఆల్రెడీ ఇద్దరు స్కిప్ అయిపోయారు, క్లాస్ లోకి రాలే. సో మనమైతే క్లాస్ లోకి వస్తాం. సో గాయస్ ఫైనల్లీ మనమైతే క్లాస్ లోకి వచ్చేసినాం, క్లాస్ లో కూర్చున్నాం. కాకపోతే సార్ క్లాస్ చెప్తలేడు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. మన కాలేజీలో ఎవరికైనా ఒక దోస్తు ఉంటాడు కదా, ఎప్పటికీ పక్కన కూర్చొని చెడగొట్టడానికి వాడు వీడే అన్నమాట. సుష్మా అని మా ఫ్రెండ్ అడ్రస్ చెప్పు నీది ఒకసారి. ఆర్టీ ఆఫీస్ దగ్గర ఉంటది. అదే అడ్రస్ ఇగో శివాని కూడా మా ఫ్రెండే. శివాని టాపర్ అన్నట్టు. సో గాయస్ ఇగో ఇప్పుడు చూడొచ్చు, ఇగో వీళ్ళే మా క్లాస్మేట్స్ అందరూ ఇన్నే ఉన్నారు. సో ఇగో వీళ్ళంతా ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. కాలేజీలో ఎందుకు జాయిన్ అయినా నువ్వు? ఒక మాట చెప్పు. ఓకే వెయిట్ అంత అహంకారం ఎందుకు నీకు? బ్లడ్ లో ఉంది కానీ నువ్వు చెప్పు కాలేజీలో ఎందుకు జాయిన్ అయినావు? నువ్వు చెప్పు. అండి నేనంటే ఉప్పల్ బాలండి ఇగో మహేష్ అని మా ఇంట్లో మంచి క్యాండిడేట్ అని రాజు అన్న టీమ్మేట్ అన్నమాట. అని హాయ్ చెప్పు. రాజు చెప్పు. ఒకసారి చెప్తే దిమాగ్ పనిచేయారా బ్యాగ్. సో అయితే ఏంటంటే క్లాస్ పోదాం అనుకున్నాం కానీ క్లాస్ అయితే ఫెయిల్ అయిపోయింది. వచ్చి క్యారమ్ బోర్డ్ ఆడతాను కూర్చున్నాడా. సో అందరు వెళ్ళిపోయారు, కాకపోతే సో గాయస్ ఫైనల్లీ క్లాస్లు ఉందాం అనుకున్నా కానీ నాతో అయితే లేదు. ఇక నేను పోతున్నా ఇంటికి. అంతేకాదు గాయస్ మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. 500 సబ్స్క్రైబర్స్ పక్కా అంటే పక్కా కావాలి. వ్లాగ్ ఏది తీయాలి, నెక్స్ట్ వీడియో ఏది రావాలనేసి కామెంట్ అయితే చేయండి. సో కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.